మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక రాత్రి 12 లోపు ఉప్పును అక్కడ పెడితే చాలు, తెల్లారేసరికి బిచ్చగాడు సైతం కుబేరుడిగా మారాల్సిందే. కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. అద్భుతమైన ఫలితాలను పొందుతారు గనుక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఇలా చేయటం వలన సకల దరిద్రాలు పోతాయి. కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడిపోతూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు, ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. ఇలా మేము ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నామని బాధపడే వారందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు. మరి ఇంతకీ ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవియే నమః అని కామెంట్ పెట్టండి. శ్రావణ శుక్రవారం రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈరోజు అమ్మవారికి పూలమాలలు వేయడానికి పూలను అస్సలు సూదితో గుచ్చకూడదు. లక్ష్మీదేవికి పూలంటే ఎంతో ఇష్టం. అలాంటి సున్నితమైన పూలను దారమెక్కించిన సూదితో గుచ్చి హింసించడం వల్ల అమ్మవారికి కోపం వస్తుంది. దీనివల్ల పాపం కూడా చుట్టుకుంటుంది. కాబట్టి కేవలం చేత్తోనే దారంతో మాల అల్లాలి, కానీ పొరపాటున కూడా సూదిని వాడకూడదు. అలాగే ఈ శుక్రవారం నాడు ఇంట్లో బూజులు దులపడం లాంటి శుభం చేసే పనులు అస్సలు చేయకూడదు. గురువారం నాడే ముందుగానే ఇల్లు శుభ్రం చేసి పెట్టుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున బూజులు దులిపితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అలిగి బయటికి వెళ్ళిపోతుంది, దరిద్రం పట్టుకుంటుంది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఆడవారు పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టకూడదు. శ్రావణ శుక్రవారం రోజు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఏడుస్తూ, కష్టపడుతూ, బాధపడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడటానికి ఇష్టపడదు. కాబట్టి మీకు ఏ బాధలున్నా సరే వాటిని పక్కన పెట్టి శ్రావణ శుక్రవారం రోజు ఇల్లంతా నవ్వుతూ చాలా సంతోషంగా గడపాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మీ ఇంట్లోకి వస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు కొత్తగా చీపురు కొని ఇంటికి అస్సలు తీసుకురాకూడదు. చీపురును మనం మహాలక్ష్మి స్వరూపంగానే చూస్తాము. కానీ శ్రావణ శుక్రవారం రోజున కొత్త చీపురు కొని ఇంటికి తేవడం అనేది దరిద్రానికి సంకేతం. ఇకపోతే పాలు, పెరుగు లాంటివి పక్కింటి వాళ్ళకు కానీ, తెలిసిన వాళ్ళకు కానీ అప్పుగా లేదా దానంగా ఎవ్వరికీ ఇవ్వకూడదు. పాలు, పెరుగు మన ఇంట్లో ఉండే అష్టైశ్వర్యాలకు, లక్ష్మీ కళకు ప్రతీకలు. వాటిని శ్రావణ శుక్రవారం పూట వేరే వాళ్ళకి ఇస్తే మన చేతులారా మన ఇంటి లక్ష్మిని వాళ్ళకి ఇచ్చేసినట్లే లెక్క. ముఖ్యంగా సాయంత్రం పూట ఈ తప్పు అస్సలు చేయకండి. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున పనులు హడావిడిగా చేస్తూ ఆడవారు తమ చేతికున్న గాజులు పగలగొట్టుకోకూడదు. గాజులు పగలడం అనేది అశుభానికి సంకేతం. కాబట్టి ఈరోజు పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, శ్రావణ శుక్రవారం రోజున గోళ్ళు కత్తిరించుకోవడం, అలాగే హెయిర్ కట్ చేసుకోవడం లాంటివి పొరపాటున కూడా చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం వస్తుంది. మీరు చేసిన పూజా ఫలితం మొత్తం పోతుంది. ఈరోజు అప్పులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక ముఖ్య విషయం, శ్రావణ శుక్రవారం రోజున ఆడవారు తమ చేతులకు గోరింటాకు పట్టుకోవాలి. గోరింటాకు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. శ్రావణ శుక్రవారం నాడు మహిళలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, మాంగళ్య బలం పెరుగుతుంది. భర్తకు వ్యాపారంలో, ఉద్యోగంలో మరియు ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సుమంగళి యోగం కలుగుతుంది.
గనుక ఈరోజు ఆడవారు తప్పక చేతికి గోరింటాకు పెట్టుకోండి. శ్రావణ శుక్రవారం అన్నా ఉప్పు అన్నా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టినిల్లి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది, మేలు చేకూరుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది. కుదిరితే చక్కగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, దరిద్రం పోతుంది. శ్రావణ శుక్రవారం రోజు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి. లేదు మా దగ్గర ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. కొత్తగా ఉప్పు కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేసినా లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. చాలామంది బాగా అప్పుల బాధలతో డబ్బు సమస్యలతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలా అప్పులు ఉన్నవారికి, డబ్బు సమస్యలు ఉన్నవారికి, ధనం చేతిలో నిలవట్లేదు అనుకునేవారికి, వచ్చిన ధనం ఖర్చయిపోతుందని బాధపడేవారికి, అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం, అప్పుల వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారని బాధపడేవారికి ఈ ఉప్పు పరిహారం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఉప్పు అప్పును తీరుస్తుంది, ధన సమస్యలను తీసివేస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మానవ జీవితంలోని నకారాత్మక శక్తులను తీసివేస్తుంది, దుష్ట శక్తులను తీసేస్తుంది. దుష్ట శక్తులు దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండటానికి ఈ ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి సమయంలో అంటే 7 నుండి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. అప్పుడు చేస్తేనే 100కు 100% ఫలితం వస్తుంది. ఈ శ్రావణ శుక్రవారం అనేది పరమ పవిత్రమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇక ధన సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ధనం కలిసి రావాలని కోరుకునేవారు, ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ శ్రావణ శుక్రవారం రోజు పరిహారం చేసుకుంటే లక్షలు కాదు కోట్లు వస్తాయి. కోటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారతాడని పరిహార శాస్త్రం చెప్తుంది. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన సంవత్సరమంతా కలిసి వస్తుంది, దేనికి లూటనేది రాదు. కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేసుకుని మంచి ఫలితాలను పొందండి. అసలు ఏం చెయ్యాలంటే ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి 7 నుండి 12 గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ను తీసుకోండి. అంటే 2 గుప్పెళ్ల ఉప్పు పట్టేంత బౌల్ని తీసుకోండి. స్టీల్ బౌల్, ప్లాస్టిక్ బౌల్, మట్టి బౌల్, ఇలా ఏదో ఒక బౌల్ని తీసుకుని దానిలో కుడి చేతితో 2 గుప్పెళ్ల ఉప్పును పోయండి. తర్వాత 7 యాలుక్కాయలను తీసుకోండి. యాలుక్కాయలు కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి. యాలుక్కాయల నుండే వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, మన కష్టాలను పోగొడుతుంది. అందుకే యాలుక్కాయలను అనేక పరిహారాలను వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో యాలుక్కాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలుక్కాయలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. కనుక 7 యాలుక్కాయలు తీసుకుని ఈ ఉప్పు మీద ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను తీసుకుని వీటి మధ్యలో పెట్టండి. రూపాయి బిళ్ళ అంటే ధనం. ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. రూపాయి అని చులకనగా చూడవద్దు. రూపాయి కూడబడితేనే కదా వేలు, లక్షలు, కోట్లు వస్తాయి. రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీ స్వరూపం గనుక మధ్యలో రూపాయి బిళ్ళను పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ని ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి. అంటే మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కూడా తిప్పి బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిటిలోనూ కూడా తిప్పండి. ఆఖరిలో ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళపైన 2 లవంగాలను పెట్టండి. ఎందుకంటే లవంగాలకు మన ధన సమస్యలను, అప్పులను, బాధలను తీర్చే శక్తి ఉంది గనుక 2 లవంగాలను కూడా రూపాయి బిళ్ళ మీద పెట్టండి. తర్వాత ఆ లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని చల్లి అగ్గిపుల్లతో వెలిగించండి. అలా ఆ లవంగాలు కాలిపోయే సమయంలో అమ్మవారితో మీ కోరికలను చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి,
మాకు ఈ సమస్య ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము. కష్టాల నుండి బయటపడి ఆనందంగా, అప్పుల బాధలు లేకుండా, ధన సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా బాగా వివరంగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఇక తర్వాత మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయి. ఉప్పుకు అంత శక్తి ఉంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు. ఉప్పుకు ధనంకు సంబంధం ఉంటుంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. భూమండలంలో ఉండే సముద్రాలన్నీ సముద్ర నీటి సమూహాలే. అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించడమే దీనికి కారణం. అంతేకాదు, సముద్రంలో లభించే అన్నింటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖము, ముత్యము, తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదు. అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా చేస్తే గొడవలు జరుగుతాయి. ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. అలాగే ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు. కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వెయ్యాలి. కొంతమంది కూరల్లో ఉప్పు, కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి. అలా వెయ్యకూడదు. కూర గిన్నెలోనే చక్కగా వెయ్యాలి. ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు. ఉప్పును తొక్కటం కూడా అశుభమే. మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి. మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లుప్పు ఖాళీ అవ్వకుండా ఉండేలాగా చూసుకోండి. మెత్తటి సాల్ట్ ఉండాలి, గలుప్పు కూడా ఉండాలి. ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గలుప్పును, అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పుని ఎండలో పెట్టి ఉంచండి. ఇలా ఉప్పుని ఎండలో పెట్టి ఆ తరువాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది. అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే అందరూ ఈ శ్రావణ శుక్రవారం రోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఇక అమ్మవారి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను 48 గంటల తరువాత తీసేసి ఆ బౌల్లోని ఉప్పును, యాలుక్కాయలను, రూపాయి బిళ్ళను ఒక కవర్లో వేసి ఆ కవర్ను కట్టేసి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు. అప్పులు తీరుతాయి, ధనానికి ధనం కలిసి వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. రాత్రికి రాత్రే ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకంతా మంచి జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఎలాంటి వారి ఇళ్లల్లో ఉండటానికి ఇష్టపడుతుందో తెలుసుకుందాం. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరూ పరస్పరం తారసపడుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది. సోదరి, నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండటానికి ఇష్టపడతావు? ఏ స్త్రీలంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు? నీకు ప్రీతిపాత్రంగా ఉండటానికి ఆడవాళ్లు ఏం చెయ్యాలని రుక్మిణీదేవి లక్ష్మిని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలంటే ఇష్టమో చెబుతుంది. తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలి ఉండనని చెప్పింది. అంతేకాదు, సమస్త గుణాలున్న నా భర్తను గౌరవించని స్త్రీలని నేను తిరస్కరిస్తానని చెబుతుంది. అలాంటి వారిని నా దగ్గరికి రానివ్వనని వెల్లడిస్తుంది. వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెబుతుంది. ఎప్పుడూ నిజం చెప్పేవారు, మోసం చెయ్యని వారు అంటే తనకి ఎంతో ఇష్టమని, అలాగే ఇతరులని బాధ పెట్టేవారిని ఎంతమాత్రం ఇష్టపడనని చెబుతుంది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను,
బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు, పతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెబుతుంది. కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలంటే ఇల్లాలు ఈ లక్షణాలు కలిగి ఉండాలి. పూజలు ఒక్కటే చేస్తే సరిపోదు. ఈరోజు మీ ఇంటి గుమ్మం బయట లేదా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఈరోజు ఇంటి బయట స్వస్తిక్ గుర్తు వేస్తే మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు 2 యాలకులు పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. తద్వారా అనవసరపు ఖర్చులు, డబ్బు కష్టాలు మొత్తం తొలగిపోయి మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. శ్రావణ శుక్రవారం రోజున కాకులకు తప్పనిసరిగా ఆహారం వేయండి. కాకులు మూగజీవులు. మూగజీవులంటే లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి ఈ రోజున కాకులకు అన్నం పెడితే చాలా మంచిది. గనుక ఈరోజు కాకులు మీ ఇంటి దగ్గరికి వస్తే వాటిని తరిమి కొట్టకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. రేపే శ్రావణ గురువారం. పైగా ఈ రోజుతోనే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇది అమావాస్య మరుసటి రోజు కూడా కావటం విశేషం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.